హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. సో, యెస్, ఇవాళ మా పాపతో ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అయితే క్యాప్చర్ చేశాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎవరైనా మన వీడియోస్‌ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా మేము పాపని ఈవినింగ్ పార్క్‌కి తీసుకెళ్దామని అనుకునే లోపే ఇంకా టీవీ అయితే డెలివరీ వచ్చిందనమాట. సో, ఇంకా అదంతా కూడా అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోమని ఒకసారి అంతా ఓపెన్ చేస్తున్నారు. అండ్ దీని ఇన్‌స్టాలేషన్ వాళ్ళు రేపొస్తామని చెప్పారనమాట. ఇప్పుడైతే ఓన్లీ ఇలా అన్బాక్సింగ్ చేసి అన్నీ కూడా డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయా, స్క్రీన్ మీద గీతలు ఏమన్నా ఉన్నాయా, క్రాక్స్ ఉన్నాయా, ఇలా చెక్ చేసుకొని మళ్ళీ ఏమీ లేవు ఓకే అంటే వాళ్ళు ఒక ఫోటో తీసుకొని మళ్ళీ అన్నీ ఆ టీవీ అంతా కూడా నీట్‌గా బాక్స్‌లో ప్యాక్ చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ టీవీ డీటెయిల్స్ ఏంటి అంటే తోషిబా 55 ఇంచెస్ టీవీ. అంతకు మించి నాకు ఏమీ తెలీదనమాట. దాని గురించి ఆ మోడల్ ఏంటి, అవి ఏమీ కూడా తెలియదు. మనం భూపాలు ఇవన్నీ చూసుకుంటా మనం గుడ్డిగా మనకు కావాల్సింది టీవీ చూసుకోవడానికి టీవీ కావాలి. సో, అంతకు మించి ఏం తెలీదనమాట. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నన్ను అడగకండి. సో, ఇదనమాట మా టీవీ స్టోరీ. ఇంకా ఈ టీవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బాక్స్ మీదే ఉన్నాయి. మీరు ఒకసారి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఆ బాక్స్ మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ టీవీ అయితే చాలా బాగుంది. స్క్రీనింగ్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా మేమైతే పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది వినాయక సాగర్ పార్క్ అనమాట. ఇక్కడ లీలామహల్ టు కరకంబాడి వెళ్ళే దారిలో ఉంది కదా, సో అది ఎవ్రీడే మార్నింగ్ అయితే కంపల్సరీ వెళ్తాము. ఇంకా ఈవినింగ్ టైమ్స్ కూడా ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నామన్నమాట. మార్నింగ్ వెళ్ళినా కూడా ఈవినింగ్ కూడా వెళ్తూ ఉంటాము. పాప ఇంట్లో ఇప్పుడు ఎక్కువసేపు ఉండాలనుకోవట్లేదు. ఇంకా మార్నింగ్ టైమ్స్ కంపల్సరీగా వెళ్తాం. మా పాప ఎర్లీగా లేచేస్తుంది. ఇంట్లో ఎందుకు మార్నింగ్ అయితే కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఇలా ఉంటుంది కదా అని చెప్పి తీసుకెళ్తాం నార్మల్. ఇంకా మేము కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి స్టాలర్ తీసుకెళ్ళిపోతాం. ఎప్పుడు పార్క్కి వెళ్ళినా స్టాలర్ కంపల్సరీ. సో, తనకి ఫ్రీగా ఉండాలి, మేము నడవడానికి మాకు వాకింగ్ చేయడానికి ఫ్రీగా ఉండాలి అన్నట్టు తీసుకెళ్తామన్నమాట. ఇంకా ఫోల్డబులే కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఇవాళ అయితే ఈవినింగ్ కూడా వెళ్ళాము. సో, మా పాప అయితే చూడండి ఇక్కడ ఉయ్యాల్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఒకసారి కూర్చుంటే ఇంక రాదనమాట. ఇంక వెళ్దాం రా అంటే చెయ్యని నెట్టి నేడ్చేస్తుంది అనమాట. ఇంకా రాను రాను అని చెప్పి అందుకని పాపని మేము వాకింగ్ అంతా చేసేసి పాపని పార్క్ అంతా ఒక రౌండ్ వేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడికి వెళ్తాము. ఎందుకు అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళామనుకోండి బాగా ఊగుతుంది, రానని ఏడుస్తుంది. ఇంకా తీసుకెళ్ళిపోయామనుకో ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంక ఇంటికి కంపల్సరీ వెళ్ళిపోవాలన్నమాట. సో, అందుకని చెప్పి మొత్తం వాకింగ్ చేసుకొని లాస్ట్లో అయితే ఇక్కడ పాపని ఉయ్యాల్లో ఊపుతూ ఉంటామన్నమాట. ఇది బిలో 1 ఇయర్ బేబీస్కి. సో, నీట్గా వాళ్ళు కూర్చోవడానికి మంచిగా ఉంటుందన్నమాట. పార్క్ ఎంట్రన్స్లోనే ఒక ప్లే ఏరియా అయితే ఉంది. అక్కడ హోంవర్క్ సంబంధించిన ఏవీ లేవన్నమాట ఆడుకోవడానికి. సో, ఇక్కడైతే హోంవర్క్ ఇది ఒక్కటి యూజ్ అవుతుంది. ఇది కొంచెం పార్క్ లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ క్రౌడ్ అస్సలు ఉండరు. స్టార్టింగ్లో ప్లే ఏరియా దగ్గర అయితే కుప్పలు ఉంటారనమాట. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. సో, అక్కడ అడుగు పెడదామంటే కూడా అసలు ప్లేస్ ఉండదు, అంత రష్ ఉంటుంది అనమాట. ప్రతిరోజు అలానే ఉంటుంది. అండ్ ఇది చెప్పాను కదా పార్క్లో కొంచెం మిడిల్లో ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఎవరు వెళ్ళరు అంత దూరం నడవాలా అని చెప్పి. మేమైతే ప్రతిరోజు మా హోమాన్ని ఇక్కడ తీసుకొని వస్తాము. ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఆడుకుంటుంది. అండ్ దానికి ఈ స్వింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కాసేపు అయితే ఆడిస్తామన్నమాట. ఇంకా పార్క్ నుండి తొందరగానే వచ్చేసాం ఇవాళ. సో, చెప్పాను కదా టీవీ ఇన్స్టాలేషన్ వాళ్ళు రేపు వస్తామన్నారు. ఇంకా మేము పార్క్కి వెళ్ళాక కాల్ చేశారు. సో, ఇవాళ ఇన్స్టాలేషన్ వస్తున్నాము అని చెప్పారనమాట. ఇంకా సర్లే అని చెప్పి కాసేపు ఆడించుకొని వాక్ చేసుకొని వాళ్ళు వచ్చే టైంకి మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వస్తూ ఇలా చికెన్ పీసెస్ తెచ్చుకున్న, చికెన్ కబాబ్ పీసెస్ అండ్ కోక్ అనమాట. ఎంత టేస్టీగా ఉందో. మనకి ఇంట్లో ఎంత ఫుడ్ ఉన్నా ఎన్ని వెరైటీస్ ఉన్నా నచ్చవు, బయట వెళ్ళి తీసుకువచ్చి తింటేనే అన్నట్టు ఉంటుందన్నమాట. హోమాకి అయితే బనానా తినిపించేశాను. ఇంకా తనకి వీడియో క్యాప్చర్ ఏం చేయలేదు, మర్చిపోయాను అనమాట. ఇంకా తనకి బనానా తినిపించేసి కొన్ని వాటర్ తాపించి ఇక నా ఈవినింగ్ స్నాక్ని ఎంజాయ్ చేస్తున్నా. సో, చాలా వీడియోస్లో మీకు చెప్పే ఉంటాను, నాకు మంచిగా ఆకలి ఉంటేనే ఫస్ట్ నేను తిని హోమాకి పెడతాను. లేదు తనకు పెట్టే ఓపిక ఉందంటే ఫస్ట్ హోమాకి తినిపించి తర్వాత నేను తింటానమాట. ఒకవేళ ఇద్దరికి అట్ ఏ టైం ఆకలి వేసింది అనుకోండి, పాపకి వాళ్ళ నాన్న తినిపిస్తారు, నేను నా ఫుడ్ నేను తీసుకుంటాను అనమాట. నేను ఆకలి మీద పాపని అసలు ఫీడ్ చేయలేము, మనకు అసలు ఎనర్జీ ఉండదన్నమాట. మెయిన్ పిల్లలు మనలాగా వెంటనే తినరు. సో, పిల్లలకి ఎప్పుడు ఫీడ్ చేయాలన్నా ఫస్ట్ మదర్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. సో, ఎవ్రీ బ్లాగ్లో చెప్తూనే ఉంటాయి కదా. సో, ఇంకా కోక్ తాగుతున్నా. ఇంక ఈలోపే వీళ్ళు కూడా వచ్చేసారు, ఇన్స్టాలేషన్ వాళ్ళు. ఇంకా టీవీ అంతా కూడా ఫిట్ చేసేసారనమాట.
ఇంకా ఫిట్ చేశాక ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు. సో స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉంది అన్నీ కూడా. సో అవన్నీ ఇంకా భూపాల్ చెక్ చేసుకుంటూ ఉన్నారు. నేను హోమ చూస్తున్నాం. నేనైతే ఫస్ట్ హోమ వీడియో పెట్టు, ఏమంటే పెట్టద్దని చెప్తున్నానమాట. సో ఇన్ని డేస్ మేము ఏదైనా కొత్త మొబైల్ తీసుకున్నా ఇలా ఏదైనా ఉంటే ఫస్ట్ మా వీడియోసే కంపల్సరీ చూస్తాము. ఇప్పుడు ప్రిఫరెన్స్ మా హోమ అనమాట. సో హోమ వచ్చాక ఎవ్రీథింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ తనే అయిపోయింది మాకు. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ పాప వీడియోనే పెట్టు, ఏ వీడియోస్ అంటే ఆ వీడియోస్ ప్లే చేయొద్దని చెప్తున్నా. ఇంకా భూపాల్ వెతికి ఇద్దరు ఉన్న వీడియో పెడతానని పెట్టారనమాట. నేను అండ్ హోమ ఉన్నది. అండ్ మా హోమ తన స్క్రీన్ ఎంజాయ్ చేస్తుంది. సో స్క్రీన్ మీద అక్కడ చూస్తుంది, మళ్ళీ పక్కన నన్ను చూస్తుంది, ఏంటిది అన్నట్టు చూస్తుంది అనమాట. అండ్ మంచిగా స్మైల్ ఇస్తుంది. టీవీని చూస్తూ పక్కన నన్ను చూస్తూ ఏంటి అమ్మ అక్కడ ఉంది అన్నట్టు చూస్తుంది అనమాట. ఎంత క్యూట్గా ఉందో హోమ హెయిర్స్ ఉన్నప్పుడు. సో తనకి పుట్టు వెంట్రుకలు ఇచ్చే ముందు వరకు తనకు ఫుల్ హెయిర్ ఉండేది, కర్లీగా చాలా బాగుండేదన్నమాట. ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడు లైక్ టీవీలోనే కాదు, ఎప్పుడు నార్మల్గా ఫోన్లో ఫొటోస్ కానీ పాప వీడియోస్ కానీ చూస్తూ ఉంటే తన హెయిర్ చూసి నేను చాలా మిస్ అవుతున్నాను అనమాట. సో ఈ ప్రెజెంట్ ఉన్న హెయిర్ ఇది. సో పుట్టు వెంట్రుకలు ఇచ్చాక సో ఫస్ట్ టైం వచ్చిన హెయిర్ మళ్ళీ రాదు. అండ్ పిల్లలు చాలా క్యూట్ ఉంటారు ఆ హెయిర్ స్టైల్తో. సో నేను చాలా బాగా మిస్ అయ్యాను. ఇంకా టీవీ ఇన్స్టాలేషన్ అంతా అయిపోయింది. మా పాప ఆడుకుంటుందన్నమాట. మా పాప ఆటలు ఎట్లుంటాయంటే, సో ఆ కార్డ్స్ ఉన్నాయి కదా, సో ఆ కార్డ్స్ అన్నీ పక్కన వేసేసి ఆ బాక్స్తో ఆడుతుంది. ఇదే కాదు, ఏదైనా మా హోమ ఇంతే అనమాట. ఏదైతే ఆడుకో అని ఇస్తామో అదే కాకుండా దాని కవర్స్, దాని బాక్సెస్, సో వీటితోనే ఆడుతూ ఉంటుంది. ఈ ఫ్లాష్ కార్డ్స్ తనకి ఒకసారి టీచ్ చేద్దాం అనుకుంటాను. అస్సలు పట్టించుకోదనమాట. సర్లే మళ్ళీ వాళ్ళు చదువుకుంటారు, తెలుసుకుంటారు, ఇప్పటి నుంచి ఎందుకు ఫోర్స్ చేయడం అని నేను పక్కనే చేశాను. కానీ ఆడుకుంటుంది ఆ కార్డ్స్ కన్నా ఎక్కువ బాక్స్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా పాపను కూడా ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా నైట్ పడుకునేకి రెడీ చేసేసాను అనమాట. తన నైట్ అయితే ఇలా ఫుల్గా కవర్ వేసే డ్రెస్సెస్ వేస్తాను. అస్సలు బ్లాంకెట్ కప్పుకోదనమాట. హోమ ఎంత డీప్ స్లీప్లో ఉన్నా మనము అలా బ్లాంకెట్ తెలియకుండా వేస్తే ఎంత డీప్ స్లీప్లో ఉన్నా లేసి ఒక తంతదనమాట. బ్లాంకెట్ని అస్సలు మీద బ్లాంకెట్ వేసుకోదు. ఎందుకో మరి మా హోమానైనా లేకపోతే అందరు చిన్నపిల్లలు ఇలానే ఉన్నారా లేదో తెలుసు. సో అప్పటి నుండి హోమాకి నైట్ టైం ఇలా ఫుల్ కవర్ అయ్యే డ్రెస్సెస్ వేయడానికి ట్రై చేస్తాను అనమాట. మోస్ట్లీ 99% ఇలా నైట్ టైం ఫుల్ డ్రెస్సెస్ వేస్తాను తనకి. సో ఇంకా మంచిగా తనైతే తన హోమ్ మేడ్ ఉగ్గు అయితే తింటుంది. డేలో ఒక్కసారి ఉగ్గు అయితే కంపల్సరీగా తినిపిస్తాను. ఇంకా మార్నింగ్ ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాను కాబట్టి పాపకి నైట్ టైం ఉగ్గు మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇలా ఆడుకుంటూ మంచిగా తింటుంది. ఫుడ్ విషయంలో మాత్రం ఎప్పుడు హోమ ఇగ్నోర్ చేయదనమాట. వద్దు అని. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఒక స్పూన్ తింటూనే మళ్ళీ ఆడుకుంటుంది, మళ్ళీ ఇంకొక స్పూన్ కోసం నా దగ్గరికి తిరుగుతుంది అనమాట. నా వైపు పెట్టలేదు ఏంటి నువ్వు అన్నట్టు. సో ఇలా జరిగిందనమాట ఇవాళ మా ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ మా పాపతో. సో ఇవాళనే కాదు, మోస్ట్లీ ఎవ్రీడే ఇలానే ఉంటుంది హోమాతో. కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే, పెద్ద తేడా ఏముండదు. మోస్ట్లీ రొటీన్ అనమాట. సో గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఈజ్ పుష్ప భూపాల్.